కాకతీయ రాణి రుద్రమదేవి తమ మనవలకి అనారోగ్యం సోకినప్పుడు బతుకమ్మ పండుగను జరిపించిందని చరిత్రలో ఉంది. 1000 ఏళ్లకు పైగా సజీవంగా సాగుతున్న ప్రజా పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఇంకొక వృత్తాంతంలో ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంటే ఆమెని ఆ ఊరి ప్రజలు చిరకాలం కూడా బతుకమ్మ అని దీవించారట. అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన బతుకమ్మని కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదని, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మని ప్రార్థిస్తారు. ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే ఈయన భార్య గర్భవతి అయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కింది కనుక ఆమెకి తల్లిదండ్రులు బతుకమ్మ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మని కొలవడం ఒక ఆనవాయితీ అయ్యిందని ఈ కథ చెబుతోంది.